భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన మద్దతుతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు వేలాది మంది సంతోషపడుతుంది. నా ఎంపీ అభ్యర్థి భరత్ సారథ్యంలో ఈరోజు నామినేషన్ ఒక పండగ వాతావరణం వేయడం జరిగింది. నాకు ఇది 6వ ఎన్నిక. నేను ఎలక్షన్ ఫేస్ చేస్తున్న ఎన్నికలు నాకు 6వ ఎన్నిక. గతంలో 5 ఎన్నికలు 99లో అనకాపల్లి ఎంపీగా మొదలుపెట్టి 2004, 2009, 2014, 2019 అసెంబ్లీకి అటు గ్రామీణ ప్రాంతంలో ఇటు అర్బన్ ప్రాంతంలో ప్రత్యేకంగా 2013లో ఇదే పీపుల్ నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు దాకా కూడా ఏ ఎన్నికల్లో కూడా చూడడం ఒక కొత్త అనుభవం నాకు ఈ ఎన్నికల్లో నాకు ఎదురవుతా ఉంది. గతంలో పోటీ చేసినప్పుడు ఎంతగా కాన్షియస్లో కొంచెం అట్మాస్ఫియర్ ఫేవరబుల్ ఉండేది. మనం వెళ్ళిన తర్వాత ఎలక్షనరింగ్ ద్వారా కొంత అడ్వాంటేజ్ తీసుకొని ఎలక్షన్లో గెలవడం జరుగుతూ వచ్చింది. అయితే వాటన్నిటికంటే భిన్నంగా ఈసారి ఈ భీమిలిలో 2 సార్లు నేను పోటీ చేస్తున్నప్పుడు మరి గత 10 రోజులుగా కూడా గ్రామీణ ప్రాంతాలు మండలాలు 3 మండలాలు కూడా ఒక్కొక్క రోజు టూర్లు అయినాయి. అలాగే వాటిలో కూడా కార్పొరేట్ పరిధిలో పర్యటనలు అయినాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక గొప్ప అనుభూతి, ఆనందం ఏంటంటే ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. మీరు రావాలి మాకు. గతంలో 2014-19 ఆ పీరియడ్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ చేసిన అభివృద్ధి మాకు గుర్తుంది. ఈ 5 ఏళ్ళు కూడా ఎక్కడ ఒక్కటంటే ఒక చిన్న కార్యక్రమం కూడా జరగలేదు. అందుకే మేము స్పష్టంగా మాకు మార్పు తేడా కనిపిస్తుంది. అందుకే మేము కోరుకుంటాం మనస్ఫూర్తిగా చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు స్వాగతిస్తా ఉన్నారు, అపూర్వంగా స్వాగతం పొందుతా ఉన్నారు. క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత మరి మేమందరూ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక పక్క భారతీయ జనతా పార్టీ, మరో పక్క జనసేన పార్టీ, దాంతోపాటు మాటలకు కూడా మాకు ఇన్ఛార్జిగా పనిచేసిన రాజబాబు అందరూ కూడా ఒక టూర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలన్న మీద మొత్తం తిరుగుతూ వస్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే, మన ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ, మనం ఆల్రెడీ కృష్ణదేవుడు అనుభవిస్తా ఉన్నారు. పోలింగ్ వస్తే స్టేట్ మొత్తం కూడా ఈరోజు చూస్తూ ఉంది. ఎక్కడ ప్రజలు రాబోతుందని చెప్పి అందరూ కూడా ఈ సందర్భం చేసుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఒకటే 2014-15 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం పక్కగా ఏర్పడ్డ రాష్ట్రం లోటు బడ్జెట్, అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్, హైకోర్టు, చివరికి ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ కూడా లేని సమయంలో ఒక బస్సులోనికి పరిపాలన స్టార్ట్ చేసి ఎక్కడా కూడా లోటు ప్రజలపైన కనబడకుండా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం ఇవన్నీ చేస్తున్న అనుభవంతో ఈ దేశంలోనే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని, ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ అన్ని పారామీటర్స్లో దేశంలోనే ఒక నెంబర్ 1 స్టేట్గా మార్చిన చంద్రబాబు నాయుడు గారి అనుభవం మాకు కనిపిస్తూ ఉంది. మరి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే తన అనుభవం లేమితనంతో, తన యాటిట్యూడ్ ప్రాబ్లం తోటి ఒక విధ్వంసంతో పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి అప్రతిపాత పరిపాలన కూడా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్ బై చెప్పేయాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తరిమేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం నాయకుడు కావాలని చెప్పి ప్రజలు కోరుకునే మార్పు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు చాలా మంది నాయకులు కూడా వైసీపీ పార్టీలో నుంచి మన పార్టీ వైపు ఆకర్షణలు అవుతా ఉన్నారు, వాళ్ళందరూ జాయిన్ అవుతా ఉన్నారు. ఎందుకు అవుతా ఉన్నారు ఈరోజు అందరూ కూడా తెలిసిపోయింది. వైకాపా అనేది ఈరోజు ఒక సింగింగ్ బోట్, ఇట్ ఇస్ రైటింగ్ ఆన్ ద వాల్. ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ, ఇక దానికి భవిష్యత్తు లేదు. ఎవరైనా అందులో ఉండేవాళ్ళు సేఫ్ ఎక్కడ బాగుంటుంది ఒక దాంట్లో చేయడం కోసం ఈరోజు అందరూ కూడా ఆ పార్టీలో మరి ఈరోజు నామినేషన్ విజయవంతం చేసిన అందరూ కూడా
కోసం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను గతంలో చెప్పాను భీమిలి డెవలప్మెంట్ ఫోరం ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ పెద్దలతోటి అందరితో కూడా ఇంటలెక్చువల్స్తో అందరితో కూడా మాట్లాడి ఈ డెవలప్మెంట్ సంబంధించిన ఒక పార్టీని కూడా కాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంతోపాటు లోకల్ కాన్స్టిట్యూన్సీ మేనిఫెస్టో కలిసి మాట్లాడి అలాగే పబ్లిక్లో ఫీడ్బ్యాక్ తీసుకొని అంటే ఏదో చిన్న కాలం వేయాలి, డ్రైన్ పెట్టాలి, రోడ్ వేయాలి కాకుండా మొత్తం ఓవరాల్గా కాన్స్టిట్యూన్సీ బేస్ వచ్చే అటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మాకు చిన్నపేట చెరువు ఉంది. అటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ప్రభావితం చేసి అటువంటి అన్ని కూడా ఒక లోకల్ మేనిఫెస్టో కూడా కాన్స్టిట్యూన్సీ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం. ఏదైతే మొన్న 14లో ఒక భారీ మెజార్టీతో గెలిపించారో దానికి మించిన మెజార్టీ తోటి రేపు మా ఇద్దరిని ఎంపీని ఎమ్మెల్యేని కూడా 2 సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించాలని పబ్లిక్ని కోరుతా ఉన్నాం. గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే మా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చి, ఎందుకంటే భీమిలి అనేది ఈరోజు ఒక హ్యాపెనింగ్ ప్లేస్. ఎంటైర్ 175 కాన్స్టిట్యూన్సీలో భీమిలి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీకు కూడా తెలుసు, స్టేట్లోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యూన్సీ 3,60,000 మంది ప్రస్తుతం ఓట్లు ఉన్న కాన్స్టిట్యూన్సీ ఎంటైర్ 175లో భీమిలి నెంబర్ 1 ఉంది. అలాగే ఇది తెలుసు మీకు, ఓల్డెస్ట్ మున్సిపాలిటీ దగ్గర నుంచి వాటన్నిటితో పాటు రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్కి సిటీకి మధ్యలో ఉన్న ప్రాంతం ఇది. అంటే రేపు ఏదైనా సిటీ మీద ప్రెజర్ తగ్గాలంటే డెవలప్మెంట్ అంతా కూడా ఈ ప్రాంతంలో కావాలి. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఐటీ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ఎనీ డెవలప్మెంట్, ఎడ్యుకేషనల్ హబ్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతంలో కావాలి. అందుకే భవిష్యత్తులో మేము ఒక శాటిలైట్ టౌన్షిప్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎలాగైతే ఇప్పుడు ఎంఈపీ కాలంలో 12 సెక్టర్స్ పెద్ద లేఅవుట్ ఉందో అటువంటి ఒక ఈ టీవీలో కూడా ఒక శాటిలైట్ టౌన్షిప్ చేసి సిటీ మీద ప్రెజర్ తగ్గించి, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇస్తే పబ్లిక్ అందరూ కూడా ఎయిర్పోర్ట్ సిటీ మధ్యలో ఉన్న ప్లేస్ కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా దీన్ని ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీగా, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఎలాంటి ప్రాంతమో మన భీమిలి కూడా అలాంటి ప్రాంతం. అటువంటి హ్యాపెనింగ్ ప్లేస్. ఒక పక్క 3 రూరల్ మండలాలు ఉన్నాయి, అలాగే ఒక 10 అర్బన్ వార్డులు ఉన్నాయి, ఒక 2,50,000 పైగా అర్బన్ ఓట్లు ఉన్నాయి, 1,10,000 రూరల్ మండల పాపులేషన్ ఉన్నారు. ఇవన్నీ మిక్స్ అయి ఉన్న ఒక బెస్ట్ కాన్స్టిట్యూన్సీ. గతంలో మనం చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ ఊర్లోకి వెళ్ళినా కళ్ళ ముందు మనకి సజీవ సాక్షులు కనపడతా ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేయలేకపోయినా పనులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే మనం టూర్కి వెళ్ళినప్పుడు చూపిస్తూ ఉన్నారు, బాబు ఈ ఊళ్ళో 5 ఏళ్లలో మాకు చేసిన పని ఏంటంటే శిలాఫలకాలు వేశారు, అవి ఎక్కిరిస్తూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ అభివృద్ధి, ఆ రోజు మనం 3,800 కోట్ల రూపాయలు 5 ఏళ్ళు డెవలప్మెంట్ చేశాం. అప్పటికి ఇంకా కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా బస్సు మా కోసమే పెండింగ్ ఉన్నాయి. మీరు ఎట్లాగూ గ్యారెంటీగా 100% గెలుస్తున్నాం భారీ మెజారిటీతో. గెలిచిన తర్వాత గ్రామాలు అందరూ కూడా మాట్లాడుకొని అక్కడ డెవలప్మెంట్ ఏం చేయాలి, వెల్ఫేర్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్మెంట్ చేసి వాళ్ళు చూపించే అభిప్రాయానికి రుణం తెచ్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి ఈ సందర్భంగా సోదరులు రాజ్బాబుకి, ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా ఇక్కడ ఒక పార్టీకి నాయకత్వం లేని సమయంలో తనకు బాధ్యత చేపడితే దాన్ని పార్టీని చక్కగా నడిపించి ఈరోజు పార్టీని బలోపేతం చేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రెడీమేడ్గా ఒక క్యాడర్ని రెడీగా చేసి పెట్టి దీనికి బలోపేతం చేసినందుకు రాజ్బాబుకి, అలాగే మా సోదరులు జనసేన ఇన్ఛార్జిగా కంటెస్టెడ్ క్యాండిడేట్గా సందీప్ ఒక కొత్త అభ్యర్థి పోటీ చేస్తే 25,000 ఓట్లు వచ్చాయి లాస్ట్ టైం. తను కూడా చాలా సిన్సియర్గా సీటు కోసం యాస్పిరెంట్. ఒకవేళ జనసేనలో కానీ సీటు వచ్చుంటే అలయన్స్లో ఖచ్చితంగా క్యాండిడేట్ అయ్యి ఉండేవాడు. కానీ ఆ కూటమి దీంట్లో జనసేనకి రాకపోవడంతో రాలేదు. అయినా కూడా ఒక్కరోజు చిన్న ఫీల్ అయ్యాడు తప్ప ఆ నెక్స్ట్ డే నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్గా మేమంతా ఉత్సాహంగా ఉన్నాం. మాకంటే ఎక్కువ ఉత్సాహంగా సందీప్, వాళ్ళ క్యాడరు, వాళ్ళ నాయకులు పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అలాగే మాకు ఎంపీ అభ్యర్థి ఈరోజు ఒక చదువుకున్న ఇంటలెక్చువల్, అందరూ కూడా ఎంపీ అంటే ఎలా ఉండాలో దానికి అప్రాపరేట్గా ఒక టైలర్ మేడ్ పర్సన్ మనకి భరత్. అటువంటి భరత్ కూడా మనకి ఈరోజు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. అందరి సమిష్టి నాయకత్వంతో భీమిలిలో గతంలో ఎన్నడూ లేని భారీ మెజార్టీతో మనం గెలవబోతా ఉన్నాం. గెలిచిన తర్వాత దీన్ని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యూన్సీగా స్టేట్లోనే ఎలాగైతే హైయెస్ట్ ఓటర్స్ ఉన్నారో డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా ఒక హైయెస్ట్ చేసి ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యూన్సీ చేయాలన్నది మరొకసారి ఈ నామినేషన్కి మరి గ్రామాల నుంచి తండోపతండాలుగా ఒక పండగ వాతావరణంలో మేము యాక్చువల్గా టైం అయిపోతుందని చెప్పి ముందు నామినేషన్ బయలుదేరి వెళ్ళిపోయాం. తర్వాత వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు, ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో జరగలేదు నామినేషన్. ఎక్కడ అన్ని 3 వైపులా కూడా అన్ని రోడ్లు గీడ్లు బ్లాక్ అయిపోయి జామ్ అయిపోయినాయి.
వేలాది మంది వచ్చారు. కాదు చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే అంత మందితో కనీసం అడ్రస్ చేయలేకపోయారు. రాజబాబు అయితే ముట్టుకుంటా ఉన్నాడు, అలా ముందు మాట్లాడద్దాం. కానీ సమయం చాలలేదు. అనుకోకుండా ముహూర్తానికి నామినేషన్ వేయాల్సింది. ఆ నామినేషన్ చేయడం వేలాది మందిని మిస్ అయిపోయాము, కొంత మాట్లాడాము. బట్ తప్పకుండా గ్రామాల్లో మాట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తుంటే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ అభిమానం ఎలాగైతే నామినేషన్ చూపించారో రేపు ఓటింగ్లో కూడా అంతే అభిమానం చూపించి భారీ బడ్జెట్తో మా ఇద్దరిని గెలిపించాలని కూడా అప్పీల్ చేస్తుంది.